ఇందిరమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు 18 రోజుల్లో 670 కోట్ల వ్యాపారం, ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సేల్స్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలే పాపంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పాలనలో లిక్కర్ సేల్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది కంటే దాదాపు 30% అధికంగా బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. దీని గురించే మాట్లాడుకుందాం. మల్లిగానికి ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది కదా కాంగ్రెస్ నుండి. వాడు ఏమన్నాడంటే, కేసీఆర్ ప్రజలు తాగేసిన బీర్ బాటిళ్ల మీద నీ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు తాగి పడేసిన మందు బాటిళ్ల మీద నీ ప్రభుత్వం నడుస్తుంది. అరే హౌలే బట్టవాజ్, ఇప్పుడు ఎవల పుణ్యాన్ని నడుతుందిరా ప్రభుత్వం? ఇప్పుడు ఒక్క బెల్ట్ షాప్ అన్న మూసేసిన లారా మీ ప్రభుత్వం వచ్చినాక? ఒక్క బెల్ట్ షాప్ అన్న ఒక్క ఊర్లో మూతబడ్డాదిరా? తాగటోళ్ళు తగ్గిలా పెరిగినరా? ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగినాయా తగ్గినాయిరా? ఇప్పుడు మళ్ళీగా నిన్నే అడుగుతున్నాం, ఎందుకంటే నీలాంటి సైకోలే ఈ మాటలు మాట్లాడింది. కేసీఆర్ దీనికి సంబంధించి మన TV9 వేదికగా అద్భుతమైన మాట చెప్పింది. కేసీఆర్ ఉన్నప్పుడేమో మందు తాగితే కేసీఆరే వాళ్ళ ఇళ్ళకి పోయి గౌరవాలు పెట్టి తాగుర్రా అని పోసిండు. ఇప్పుడేమో ఎవడు పోతాడు మరి? ఇప్పుడు ఏమంటాడు? కేసీఆర్ కాలంలో మందు తాగితేనేమో కేసీఆర్ ప్రజలను తాగుబోతాలని చేసిండా, తెలంగాణ మొత్తం తాగుబోతాలని చేసిండు అన్నాడు. ఇప్పుడు తాగుతేనేమో ఎండ దెబ్బగా తాగుతాను చల్లగా ఉంటుందని. ఆదాయం పెరిగిందా మరి ఎవరికన్నా? అప్పటికిప్పటికి ఏమైనా ఆదాయం పెరిగి తాగుతానులా? ఇప్పుడు కూడా తాగి పడేసిన బాటిళ్ల మీదనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందిరా హౌలే మల్లిగా. నీ సైకో బుద్ధి అంతా తెలంగాణ మీద చూపించి ఈ ఆత్మహత్యకు కారణం మల్లిగాడు కూడా. వాడు చెప్తేనే కొంతమంది 1% పీపుల్స్ వాన్ లాంటి వాళ్ళు కావచ్చు, రగ్గన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రాపగాండ సృష్టించి ఇప్పుడు ఎవడరా ఇది దాగింది? రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి పోయి గౌరవాలు పట్టుకొని పోయి వాళ్ళ నోట్లో పోసి లారా తాగురే అని. తాగాలని ఉన్నాడు ఎవరి కాలంలో అయినా తాగుతాడు, ఏ ప్రభుత్వం ఉన్నా తాగుతాడు. కాబట్టి బీర్ల అమ్మకాల విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ దాటిపోయిండే. బద్దలు కొట్టి పడేసినట్ట, ఆల్ టైమ్ రికార్డ్ అట తాగుడు విషయంలో.